ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు 26.409 కోట్ల బ్యాంకు రుణాలు కల్పన. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. సాల్ట్ భూములను రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీకి చర్యలు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ భేటీ. మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం. జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు స్పష్టం. కొడవలి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే 2025-26 వార్షిక రుణ ప్రణాళిక కింద జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు 26,409 కోట్ల బ్యాంకు రుణాల కల్పన లక్ష్యం నిర్దేశించామని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో బ్యాంకులు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్షా కమిటీ సమావేశాలు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లీ అధ్యక్షతన జరిగాయి. సమావేశంలో తొలుత కడపటి సమావేశంలో కమిటీలు చర్చించిన, సూచించిన అంశాలపై తీసుకున్న చర్యలను సమీక్షించి అనంతరం 2025-26 సంవత్సరం తొలి త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై చర్చించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వివిధ ఆర్థిక రంగాల వారీగా నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాలను మించి రుణాలు కల్పించినందుకు బ్యాంకర్లకు అభినందనలు తెలిపారు. 2024-25 సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 11,460 కోట్ల రుణాలు కల్పించే లక్ష్యానికి గాను 13,770 కోట్ల రుణాలు కల్పించి 120.15% లక్ష్యాలను సాధించడం ముదావాహమని అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్ఫూర్తితో అన్ని రంగాలకు విరివిగా రుణాలు కల్పించి ఆర్థిక ప్రగతిలో జిల్లా మరింత ముందుకు సాగేందుకు సహకరించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. My margin money, I preferably do not want to see my margin as a banker. You would not want to see my margin money as margin money. And they don't agree. Source of margin money to which one. But now, when we ask that question, can we do this? And they said, money that we're talking about is 10,000 to 12,000 margin money. So we don't need to get into that technicalities for this margin money. They were just applications are driven by department. And how many of these applications are not driven by department, voluntary or తెలియదు. I want to understand the rejections basically. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాల్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన 1245.28 ఎకరాల భూములను ఇంటర్నల్ పాలసీ గైడ్ లైన్స్ 2024 ప్రకారం రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు నిర్ణయం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధ్యక్షతన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ వాణిజ్యం పరిశ్రమల శాఖ జారీ చేసిన IGP 2024 విధానం ప్రకారం కాకినాడ జిల్లాలో కాకినాడ, కరప, తాళరేవు మండలాల పరిధిలో ఉన్న 1245.28 ఎకరాల సాల్ట్ డిపార్ట్మెంట్ భూములను రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయించాల్సిందిగా డిప్యూటీ సాల్ట్ కమిషనర్ చెన్నై కోరారని,
ఈ భూముల విలువను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఈ భూములు గురుజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరాలు, పెనుగుదూరు గ్రామంలో 501.26 ఎకరాలు, కాకినాడ పట్టణంలోని జగన్నాథపురం సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీస్ ప్రాంగణాల్లో 117.65 ఎకరాలు వెరసి 1245.28 ఎకరాలు విస్తరించి ఉన్నాయని అన్నారు. ఆయా గ్రామాలు కాకినాడ టౌన్ పరిధిలో ఉన్న సాల్ట్ భూములను సంబంధిత తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పరిశీలన చేసి వాటి స్థితి, వాటికి మదింపు చేసిన విలువలతో నివేదిక కమిటీని అందజేయాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ డిఓ ఎస్ మల్లిబాబు, జడ్పీ, పంచాయతీరాజ్ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు, కరప, తాళ్లరేవు, కాకినాడ అర్బన్ తహసీల్దార్లు పాల్గొన్నారు. మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యమని జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అన్నారు. కాకినాడలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన మహిళా సర్పంచ్లకు నాయకత్వ లక్షణాలపై 3 రోజుల శిక్షణా తరగతులను జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రారంభించారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణలో జడ్పీ చైర్మన్ మాట్లాడారు. చట్టాలు, పాలనపై అవగాహన పెంచుకుని సర్పంచులు రాణించాలని సూచించారు. జడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డిప్యూటీ సీఈఓ రామ్గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మహిళా అభివృద్ధి అని అంటారు ఫస్ట్, కానీ మన మహిళా బిల్ ఎంతవరకు యాక్సెప్ట్ అవ్వలేదు. అది వాళ్ళ రాజకీయం, మీ అందరికీ తెలిసింది. కానీ దాన్ని పక్కన పెట్టి మనకి భగవంతుడి అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు సజ్జలు, మీలో కొంతమంది మళ్ళీ ఎలక్ట్ అవ్వచ్చు, కొంతమంది డ్రాప్ అయిపోవచ్చు, రకరకాల కారణాలు మన మీద యాక్ట్ చేస్తూ ఉంది. ఇవన్నీ చూసుకొని మీరు జాగ్రత్తగా ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. గ్రామాన్ని ఒక కుటుంబంగా మీరు తీసుకొని, మన కుటుంబంలో మనకున్న పిల్లలు 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, వాళ్ళని ఈక్వల్గా చూస్తాం మనం, ఎటువంటి పార్షాలిటీ లేకుండా. అదేవిధంగా గ్రామంలో కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ మీరు సర్పంచ్ అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ కూడా ఒకే కుటుంబం కింద ట్రీట్ చేసి మీ యొక్క వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ ఆ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ ట్రైనింగ్లో మీకు ఇచ్చేటువంటి ట్రైనింగ్ మెటీరియల్ ఏదుంటే అదంతా కూడా తీసుకోండి, మనస్ఫూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. ఏ విధంగా వెళ్ళాలి మనం ఏంటన్నది చూసి మీ గ్రామానికి, మీ గ్రామం ద్వారా మీకు, మీ కుటుంబానికి మంచి పేరు తెచ్చుకోవాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఉద్యోగం మాట్లాడుతున్నానా, మాట్లాడగలను అంతే. మీరు మాట్లాడుతూ ఇంకో పని 3 పని 4 పనులు చేయగలుగుతారు. దేవుడు మీకు ఆ వరం ఇచ్చారన్నమాట. మల్టీ టాస్కింగ్ చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. సో ఈరోజు చాలామంది అనుకుంటారు అన్నమాట, మీరు ఇంటి దగ్గర మీరు ఏంటి అడిగితే నేను హౌస్ వైఫ్ అంటారు, సర్పంచ్ అంటారు. కానీ అంటే మీ జీతం విలువ కడితే మహిళ సంపాదించుకొని మీరు చేసే పనికి ఎన్నో 10 రెట్ల తాలూకు వాల్యూ ఉంటుందండి. అంత ఉంటుంది, మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలు చూసుకోవడము, భర్తను చూసుకోవడం, అత్త మామల్ని, కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు. అంటే ఏదో సర్పంచ్గా ఇంకా పెద్ద రోల్ మాట, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ యువర్ విలేజ్ మాట్లాడారు. సో మీరు ఏ విధంగా ముందుకు కానీ మన కాన్స్టిట్యూషన్ ఇంతమంది ఉన్న ఎవరికి చెప్పుకోవట్లేదండి. ఈవెన్ చంద్రబాబు నాయుడు మన సీఎం సార్ కూడా చెక్కి సంతకం పెట్టి పవర్ ఉండదండి ఏంటి. బట్ ఇక్కడ ఓన్లీ రాజ్యాంగంలో సర్పంచ్కి ఆ చెక్ పవర్ హక్కు ఉందన్నమాట. సొంత వాల్యూబుల్ అండి. ప్రతి అంటే చూడండి, మన గ్రామం అభివృద్ధికి ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి అంత వైడ్ పవర్స్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో కొడవలి గ్రామంలో కొండపై బుద్ధిస్ట్ ఆనవాళ్లు ఉన్నాయని, దీనిపై గత వైకాపా ప్రభుత్వంలో మైనింగ్స్ కు అనుమతి ఇవ్వడం జరిగిందని, ఈ మైనింగ్స్ పై తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేయడం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. తిరిగి అదే ప్రాంతంలో అక్రమ మైనింగ్ ప్రారంభం అవడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వర్మ కలిసి మైనింగ్కు గత ప్రభుత్వం ఇచ్చిన లీజును రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. మరి జీడి మామిడి చెట్లు వేసుకుని పండించుకుని జీవనాధారం ఉంది. ఇటువంటి అక్రమ మైనింగ్ పర్మిషన్ ఆపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 7-8 నెలలు అక్కడ పోరాడడం జరిగింది అపోజిషన్లో ఉన్నప్పుడు. అదేవిధంగా మాతో పాటు ఒక 4 రోజులు జనసేన,
అలాగే బీజేపీ పార్టీలు కూడా పోరాటంలో చేయడం జరిగింది. లాస్ట్ మేము ఆ రోజులు అన్ని రోజులు ఆపాం. ఇప్పుడు అక్రమ మైనింగ్ మొదలెట్టారు. ఈ అక్రమ మైనింగ్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టేటస్ రిపోర్ట్లో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సర్వే ఉండాలని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. అలాగే హైకోర్టు ఆర్డర్ కూడా ఏవైతే ఇచ్చిందో అక్కడ సంబంధించిన పర్మిషన్లు ఎక్కడా డీవియేషన్ ఉన్నా సరే మైనింగ్ వాళ్ళు వాటిని రద్దు చేయొచ్చని కూడా హైకోర్టు ఆర్డర్లో ఉంది. క్లియర్గా చెప్పాలంటే ఎంఆర్ఓ ఎన్ఓసిలో చెట్లు ఉన్నాయని చెప్పి ధృవీకరించారు. వేల చెట్లను ఎందుకు నరికేశారు, అదొక డీవియేషను. రెండవది అది చెట్లు నరకాలంటే మన డిప్యూటీ డైరెక్టర్ వారి అనుమతి తీసుకుని అప్పుడు చెట్లు తీయాలి. దాంతోపాటుగా 50 సంవత్సరాల నుంచి లీజ్ పట్టాతో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి భయపెట్టి ఖాళీ చేయించారు. అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే రిపోర్ట్ ఇవ్వకుండా లీజ్ ఇవ్వడానికి రూల్స్ లేవు. అటువంటిది కూడా పక్కకు పెట్టి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమని చెప్పిందంటే ఇక్కడ ఏ విధమైన మిషనరీ కానీ ఉపయోగించకూడదు, మాన్యువల్గా తవ్వాలి అని చెప్పి ఏపీ పొల్యూషన్ బోర్డు చెప్పింది. అది కూడా ఉల్లంఘించారు. హైకోర్టు కూడా రూల్స్ ఏదైనా వైలేట్ అవుతే తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు. ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. అక్కడ 2-3 పురాతన నూతులు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఇన్ని వైలేషన్స్తో వీళ్ళు అక్కడ చేస్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే వీరు మైనింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకి లీజ్ ఇది ఉంది కాబట్టి 2000కి ఒక్కొక్క బిల్లు మైనింగ్ చేయకుండా వీళ్ళు బయటికి చుట్టుపక్కల అందరికీ అమ్మడం జరుగుతుంది. వీటన్నిటి మీద మైనింగ్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేయాలి, కన్సల్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దర్యాప్తు చేయాలి. అలాగే కలెక్టర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో అది కూడా వైసీపీ టైంలో రూల్స్ అన్నింటిని కూడా పక్కకు పెట్టించిన మైనింగ్ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది 4-5 రోజులు. దానివలన పోలవరం బండ మించి వెహికల్స్ పెట్టడం వలన పోలవరం యొక్క కెనాల్ యొక్క బండ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ బౌద్ధారామ శిల్పాలకు సంబంధించిన ఇవి మరి అవశేషాలు ఉన్నాయి కాబట్టి దానికి దగ్గర 100 మీటర్లో ఇది ఉంది కాబట్టి ఈ కొండను కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సర్వే లేకుండా తీసుకోకూడదని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ఈ డీవియేషన్ అన్నిటి ప్రకారం చూసి ఆ లీజుని రద్దు చేసి కరెక్ట్గా కొత్త వారికి ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ లీజ్ ఎలిజిబిలిటీ ఉంటే ఆ కొండ ఇచ్చి ప్రభుత్వం రూల్గా న్యాయంగా ఎలా చేసినా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇది వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అక్రమ మైనింగ్ రూల్స్ అన్నిటిని వైలేట్ ఇచ్చిన మైనింగ్ ఇప్పుడు వరకు దీన్ని పని చేయకుండా 4 రోజుల్లో బయటికి తీశారు కాబట్టి ఈవేళ స్పందించవలసి వస్తుంది. దీని మీద తెలుగుదేశం పార్టీ 8 నెలలు రాత్రి పగలనకుండా పోరాడిందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అక్రమ మైనింగ్లో ఆ చిత్తూరు జిల్లా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా వ్యాప్తి చెందారో అన్నదానికి ఈ కొడవలి మైనింగ్ ఒకటి నిదర్శనం వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తారు. మస్కట్ దేశంలో చాలా ఇబ్బందులు పడుతున్న పెద్దాపురం మండలానికి చెందిన లంకే గౌరీ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఆ వీడియోపై స్పందించిన బీజేపీ నాయకులు ఆమెను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఆమె క్షేమంగా పెద్దాపురం మండలంలోని కట్టమూరుకు చేరుకుంది. లంకే గౌరీ గత 5 నెలలుగా మస్కట్ దేశంలో ఒమాన్లో చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ అవడంతో ఆ వీడియో చూసిన భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ వారి కుటుంబాన్ని కలిసి వారి పిల్లలను తీసుకుని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పగా వారు వెంటనే స్పందించి ఒక లెటర్ రూపాన తయారు చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ఫోన్లో వివరాలు తెలుపగా ఆ లెటర్ని జయశంకర్కి పంపించి వారితో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలు సిఫార్సు మేరకు వెంటనే జయశంకర్ మస్కట్ గవర్నమెంట్తో మాట్లాడి ఆమెను ఇండియా తీసుకొని రావడానికి అన్ని విధాలుగా కృషి చేశారు. ఈ విషయంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అందరినీ ఫోన్లో ఫాలో అప్ చేస్తూ ఆమెకి టికెట్ కొనుక్కునే డబ్బులు కూడా లేకపోతే ఆమెకు టికెట్ కొనిచ్చి తన గ్రామానికి చేరుకునే వరకు ఆయన కృషి చేశారు. లంకే గౌరీ గృహానికి చేరుకోగానే మరుసటి రోజు బిక్కిన విశ్వేశ్వరరావు దగ్గరికి వారి కుటుంబంతో వెళ్లి వారికి శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి ధన్యవాదాలు తెలిపారు. చాలా ఇబ్బందులు పడ్డాను. బీజేపీ పార్టీ అయిన నరేంద్ర మోడీ గారి దయ వల్ల నేను ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నాను. ఇంకా పురంధేశ్వరి మేడం, బిక్కిన విశ్వేశ్వరరావు సార్ గారు
వేడికి కృష్ణ గారు కూడా అందరూ నాకు చాలా సహాయం చేశారు. నేను అసలు ఇండియాకి వస్తానని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. నన్ను ఈరోజు నా పిల్లల దగ్గరికి చేరుకోవడానికి అందరూ చేసిన సహాయం వల్ల నేను ఇక్కడ చేరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది మేడం మీతో మాట్లాడడం. దేవుడే మీ రూపంలో వచ్చి నాకు ఇలా సహాయం చేశారు. పిఠాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధాంతపు భగవాన్ దాస్కు చెందిన తాటేకిలు దగ్ధమై ఇంట్లో ఉన్న నగదు, వంట సామాన్లు, బట్టలు, ఫర్నిచర్ తదితర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే పిఠాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు పిఠాపురం ఫైర్ స్టేషన్ అధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకుని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, 5 బస్తాల బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గ్యాస్ స్టవ్, వంట సామాగ్రి, పిల్లలకు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చెల్లిబోన సతీష్, ఆగంటి ప్రభాకర్, ఊటా నానిబాబు తదితరులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. దీంతో మనకి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. అలానే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉండే టైర్లు కానీ, కొబ్బరి మొండాలు కానీ, పూల కుండీల్లో కానీ ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ నీటిల్లో మనకి దోమలు పెరుగుతాయి. దానివల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. డెంగ్యూ వ్యాధి గురించి మీకు అందరికీ తెలుసు. ప్లేట్లెట్స్ పడిపోవడం, జ్వరం రావడం, ఎక్కువ తలకాయ నొప్పి, నీరసంగా ఉండటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి ఈ వర్షాకాలంలో మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా మన పరిసరాలని ఉంచుకోవాలి అని చెప్పేసి నేను ప్రజలందరికీ తెలియపరుస్తాను. కాకినాడ SEZలో గల లైఫ్ఎస్ కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా దాదాపుగా 4 నెలలుగా ప్లాంట్ రన్ అవడం లేదని, ఈ కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని ర్యాక్స్ మాల మహానాడు సర్వజన సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ RS రత్నాకర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కంపెనీ తిరిగి పునరుత్పత్తి ప్రారంభించే వరకు ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో చెన్న వెంకటేశ్వరరావు, కొప్పుల ప్రేమబాబు, బల్లం ప్రసాదరావు, బల్లా సత్యనారాయణ, సలాది బాబులు, దారా నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కంపెనీ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే విధంగా, రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే ఆ కంపెనీ యాజమాన్యం కూడా ముందుకు నడిపించేటటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వేలాది కుటుంబాలు మరి ఇండైరెక్ట్గా వారిపై డిపెండ్ అయినటువంటి ప్రజలందరూ కూడా రోడ్లు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరు పత్రికా విలేకరుల సమావేశం ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే, తక్షణమే మీరు స్పందించి ఆ కంపెనీని గాడిలో పెట్టాలని, ఆ కంపెనీ రన్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, 1990s మన ఇండియాలో 5 ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేవి మిత్రులారా. అదేంటంటే అలింపిక్, హిందుస్థాన్ ఏరోబాటిక్స్ లిమిటెడ్, యాంటీబయాటిక్స్ లిమిటెడ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే మన సారాభాయ్ కెమికల్స్ లిమిటెడ్, అలింపిక్ అని, టోరెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి 5 కంపెనీలు పెనిసిలిన్ జీ అనేటటువంటి ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్ని ఇండియాలో ప్రొడ్యూస్ చేసేవి. కానీ చైనా సడన్గా మార్కెట్లోకి రావడంతో, చీపర్గా దొరకడంతో ఆ కంపెనీలన్నీ కూడా మూసేసి వాళ్ళ స్క్రాప్ అమ్మేసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు ఎవరికి తెలియదు. దయచేసి మీరు అందరూ కూడా జాగ్రత్తగా తెలియజేయండి. ఇటువంటి సబ్జెక్టు ఇంతవరకు మనం మొదలుపెట్టిన తర్వాత మనకి ఈ కంపెనీలన్నీ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కంపెనీలు మూసేసుకుని లాస్ అయిపోయి స్క్రాప్కి అమ్మేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దరిదాపు 30 సంవత్సరాల తర్వాత మీకు అందరికీ తెలుసు, కోవిడ్-19లో మన కరోనా వచ్చినటువంటి టైంలో ఇదే అత్యంత ప్రధానమైనటువంటి యాంటీబయాటిక్స్ అనమాట. దీని నుంచే మిగతా యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇండియాలో లేదు. పూర్తిగా వరల్డ్ నెంబర్ 1 చైనా మీదే డిపెండ్ అయిపోవడంతో మరి మోడీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. ఎంత ప్రొడ్యూస్ చేశారో దాన్ని బట్టి గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది అనమాట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, PLI స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం 30 years క్రితం మూసేసినటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీని
మళ్ళీ మన కాకినాడ SEZలో 2,400 కోట్ల రూపాయలతో మరి మన SEZలో స్థాపించడం జరిగింది మిత్రులారా. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కారు కింద పడి మరణించిన కుటుంబానికి కనీసం పరామర్శ లేకపోవడం దారుణమని జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, పార్టీ నాయకులు సిరంగు శ్రీనివాస్, తాటికాయల వీరబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యను తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే యాత్ర చేస్తుంటే మధ్యలో ఎవరికో దెబ్బలు తగిలితే తక్కువ అది ఆపేసేసి, ఆ ర్యాలీ ఆపేసేసి వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి అక్కడ నాయకులకి అప్పచెప్పి గతంలో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మరి గతంలో చెప్పారు తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్ గారు, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే దాని కింద జనాలు నలిగిపోవాలని చెప్పిన సీతారాం గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మీ నాయకుడని మీరే ముందు చెప్పారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తల్లికి వందనం అని 10,000 కోట్లు వేసిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వాన్ని మంచి మంచి రోడ్లు వేయటం కానీ, గతంలో ఎక్కడా లేని సంవత్సరంలో అభివృద్ధి చాలా చక్కగా చేసిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏంటంటే ఎవరికో ఏది చేయని ప్రభుత్వం గత 175 అన్నాడు, కానీ 170కి 11 సీట్లకే పడిపోయిన ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు ఎంత చీకొడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకోసారి తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ నడపాలని కోరుకున్నారు. మేము కూడా గవర్నమెంట్లో వచ్చిన వెంటనే మేము ఏదో చేసేయాలి, వచ్చిన కార్యకర్తలు ఏదో సాధించేయాలనుకున్నాం. కానీ ఏంటంటే మా నాయకులు అలా చెప్పలేదు. మీరు సమస్యలు, గ్రామ సమస్యలు తండి, అవి చేస్తాం, కక్ష సాధింపులు కాదు, గ్రామ అభివృద్ధి చేద్దాం తప్ప కక్ష సాధింపులు చేయొద్దని చెప్పేసి మా నాయకులు మాకు సూచన ప్రకారం ఇలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంత నాన్నజీ గారి దగ్గరికి ప్రతి గ్రామం నుండి ఆడు అలా చేస్తున్నాడు, నన్ను ఏదో చేసేయాలి, ఏదో చేసిన వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా, అది ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. అదే గ్రామం సమస్య పెట్టుకుని వెళ్తున్నాం అనుకో, 4 అడుగులు ఎదరికొచ్చి ముందు నడండి, గ్రామ సమస్య తీర్దామని చేస్తున్నారు. అలాగే రైతులకి సొంత నిధులతోటి గవర్నమెంట్ తోటి పూడికలు తీయించారు. గత గవర్నమెంట్లో ఇదే నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉండి కనీసం రైతుల్ని పట్టించుకున్న నాదుడు లేడు. నియోజకవర్గంలో పూడికలు తీయలేదు. ఈ రోజున వచ్చిన సంవత్సరంలోనే ప్రతి కాలువ పూడిక తీసి ప్రతి రైతుకి ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్. అది గమనించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసిన రీసర్వేలో చేసిన తప్పులు మీరు సరి తీసుకోవడానికే సరిపోతుంది. సగం రోజుకు ఓ పూట మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన సమస్యలు తీర్చుకోవడానికి సరిపోతుంది మీరు చేసిన తప్పుల్ని. రీసర్వేలో ఎక్కించేసిన ఆన్లైన్ తప్పుల్ని ఆ పూట చేసుకుంటాను, ఓ పూట గ్రామాల్లోకి వెళ్ళి అభివృద్ధి మేము చేస్తున్నాం తప్ప మీకులాగా ఏదో కక్ష సాధింపు అది చేయాలి, బెట్టింగ్లో చనిపోయినోడికి విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి చేయటం ఇది చేయట్లేదు. అది గమనించుకుని జగన్మోహన్ రెడ్డి, నీవు మానవత్వం ముందు బాధ్యత కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిలాగా మాట్లాడు, అలాగే ప్రవర్తించుకో, నీ వెనకాల వ్యక్తులకి సమాధానం. ఆ బలిగొన్న మనిషి ఆ కార్యకర్తలను ఏమన్నా తీసి పక్క తీసి వెళ్ళి హాస్పిటల్కి ఏమైనా చేర్చాడా? చేర్చలేదు. చేర్చకుండా అతను గొప్పతనం బయటకు వస్తుందనే కానీ ఈ వెనకాల కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అనే ఆలోచన లేదు. ఈ కార్యకర్తలనే పట్టించుకోలేని మనిషి రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు? ఏదో పట్టించుకుందామని చేసి 170 సీట్లు వస్తాయని చెప్పాడు. కానీ 175కి 11 సీట్లే వచ్చినాయి. అంటే అతని గొప్పతనం ఎంత ఉందో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజుని మన ప్రజల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులన్నీ చేస్తుంటే అవన్నీ ఓర్వలేక తట్టుకోలేక అతను ఏదో ఒక విధంగా రోడ్డు ఎక్కి వాళ్ళని అబాస్ పాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అతను మాత్రం ఏ విధమైనది చేయలేడు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కనుక ఈ కూటమి ప్రభుత్వం
సూత్రాలు 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లోనే ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఆగస్టులోనే తీరుస్తానని చెప్పారు. కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇదైపోతాయో మధ్యలో మనం ఇతన్ని చెడగొడదాం, కూట ప్రభుత్వాలను లింకులు పెడదామని చేసి అతను చేత్తో ఇలాంటి మధ్యన ఇలాంటి యాత్రలు అయి పెట్టి ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్నాడు. కనుక ఈ అందరూ ప్రజలు గుర్తించుకొని తనకి గుణపాఠం చెప్తారని కోరుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన నిర్మాణానికి వర్తక సంఘాలు ముందుకు వచ్చి వారి వంతు సహాయ సహకారాలు అందించాలని ఛాంబర్ ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ, బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఛాంబర్ ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన ఎజెండా ది గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన నిర్మాణ పురోగతి నిర్మాణం పూర్తి చేసేందుకు సభ్యుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఛాంబర్ భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంకా ₹1,50,00,000 కావాల్సి ఉందని అన్నారు. ఇప్పటికీ కొన్ని వర్తక సంఘాలు వారి వంతుగా విరాళం అందించాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కాకినాడ చాప్టర్ చైర్మన్ తాళ్ళూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల ఇన్స్టిట్యూట్ భవనంలో ఎంఎస్ఎంఈ మహోత్సవంలో భాగంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి వక్తలు తెలియజేయనున్నారని అన్నారు. ఈ సదస్సును ట్రేడర్స్ అంతా సద్వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు వర్తక సంఘాల ప్రతినిధులు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ గ్రంథి బాబ్జీ, బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డేగల రమేష్, సీఏ తాళ్ళూరు శ్రీనివాసరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ సెక్రటరీ పస్మర్తి కాశీ విశ్వేశ్వరరావు, ట్రెజరర్ గుర్రం సత్యనారాయణ, వెంకటేష్, విజయకృష్ణ, నెక్కంటి శ్రీనివాస్, అనశెట్టి రామకృష్ణ, చెన్నబిల్లి రవి ఆనంద్, ముమ్మడి వెంకటేశ్వరరావు, సాయి, నామన రమేష్, నాగార్జున ప్రసాద్, సిరి శ్రీనివాస్, కొమ్మిశెట్టి కుమార్, సాయి, పూర్ణచంద్ర రవికుమార్, వేణునాథరావు, వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ తరఫున ఒక ఆల్ ఓవర్ ఇండియా ప్రోగ్రామ్, ఎక్కడైతే బ్రాంచ్ ఉందో, సిఏ బ్రాంచ్ ఉందో వాళ్ళందరూ కూడా 27th ట్రేడర్స్ బెనిఫిట్ కోసం వీఆర్ కండక్టింగ్ ఏ మీటింగ్. 27th మార్నింగ్ 10 to 1:15 మా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ నాగమంతోడ్ జంక్షన్ దగ్గర ఉన్నారండి, ఐసీఐ భవన్. మీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ వస్తుంది కదా, దాని దగ్గరలో ఉన్నారు. అక్కడికి మీరందరూ కూడా మీ మెంబర్స్ని మీరు అందరూ కూడా పర్సనల్గా వస్తే మీకు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే కొన్ని బెనిఫిట్స్ ఇక్కడ ఆల్రెడీ మీకు అంటే బ్యాంక్లో తీసుకుంటే ఇంట్రెస్ట్ ఏ విధంగా మీకు బెనిఫిట్ ఉండాలి, లేకపోతే కొంత అమౌంట్ లోన్ వరకు కొలెటరల్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వక్కర్లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి వాట్ ఆర్ ద అదర్ బెనిఫిట్స్ దే ఆర్ హ్యావింగ్. దీంట్లో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళా వ్యాపారవేత్తలకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఓన్లీ జస్ట్ కొన్ని విషయాలే మేము చెప్తున్నాము. డీటెయిల్డ్ డిస్కషన్ ఒక 3 hours మీకు చెప్పడం కోసం మేము హైదరాబాద్ నుంచి ఒక ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్ తీసుకొస్తున్నాం. ఆవిడ కూడా చార్టెడ్ అకౌంటెంట్ దుర్గాంజలి గారని. ఆవిడ వచ్చి మీకు మీ మెంబర్స్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఆల్రెడీ గ్రంథి బాబ్జీ గారి సలహా తీసుకుని సహకారం తీసుకుని మన కాకినాడ ఎంపీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన చీఫ్ గెస్ట్ కింద రావడానికి హీ హాస్ గివెన్ హిజ్ కన్సెంట్ కైండ్లీ. అండ్ ఆల్సో మేము జాయింట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద వస్తున్నారు. సో మన అసోసియేషన్ తరఫున, మా అసోసియేషన్ తరఫున
గ్రంథి బాబ్జీ గారిని కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కెపాసిటీలో ఆ రోజు మీటింగ్కి ఇచ్చేయమని చెప్పి కోరాము. ఆయన కూడా ఈ కైండ్లీ యాక్సెప్టెడ్. సో మీరందరూ కూడా మీ మెంబర్స్ని ఎంకరేజ్ చేసి మీరందరినీ ఆ రోజు పంపించగలిగితే వాళ్ళందరికీ కూడా ఇందులో మెంబర్స్కి బెనిఫిట్ తప్పించి వేరే విధంగా ఇతరత్రా ఏమీ కూడా వేరే అంటే అదర్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు. దీంట్లో ఓన్లీ మెంబర్స్కి అంటే ఎంతమంది బిజినెస్ చేసే మెంబర్స్ అందరికీ కూడా, బిజినెస్ చేసే పీపుల్ అందరికీ కూడా ఎంత బెనిఫిట్ వస్తుంది దీనివల్ల. చాలా మందికి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ గురించి, ఎంఎస్ఎంఈ బెనిఫిట్స్ గురించి తెలియదు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మా ఇన్స్టిట్యూట్ ఢిల్లీ ఆఫీస్ గైడ్ లైన్స్ ప్రకారం కండక్ట్ చేస్తాం. సప్లై కంపెనీ వాళ్ళు 15 లక్షలు ఇచ్చారు. అలాగే హోల్సేల్ చెప్పారు. హోల్సేల్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మా భూస్వామి గారు సెక్రటరీ, నేను ప్రెసిడెంట్, మేము కూడా 15 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇంకా స్తోమత అసోసియేషన్ చాలా ఉన్నాయి. ఇండివిజువల్గా కూడా ఇచ్చేవారు కూడా మనం ఏ విధంగా లోటు లేకుండా ఏ వర్క్కి ఎంత అవుతుందో ఒకసారి ప్లాన్ చేసుకుని దానికి వర్క్ చేస్తే టైల్స్ చేస్తే ఎంత వాళ్ళ ఫోటో హాల్లో పెట్టి వాళ్ళ పేరు కూడా మన మార్బుల్ స్టోర్ మీద వేయించి వాళ్ళకి ఆ డబ్బును బట్టి సంవత్సరంలో ఒకసారి లేదా 5 ఏళ్ళకి 2 సార్లు 3 సార్లు మనందరూ డిసైడ్ చేసుకుని వాళ్ళకి ఇచ్చినట్లయితే డొనేషన్ ఇచ్చిన కూడా ఏదో ఇబ్బంది పడదు. అది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి వాళ్ళకి కమిటీ నుంచి వాళ్ళకి ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తే, మొన్న కూడా మన రత్నాజీ గారి టీము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా అందులో ఏమైనా మార్పులు ఉంటే మనందరం యాక్సెప్ట్ చేస్తే దాన్ని కూడా మార్పు చేద్దాం. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఐ బ్యాంక్ అయినా, పెట్టి క్లినికల్ ల్యాబ్ అయినా, లైన్స్లో జగ్గపేట ఐ హాస్పిటల్ అయినా, లైన్స్లో పోయిన 3.5 కోట్లు పెట్టి రాయపేటలో లీడర్షిప్ ఇచ్చినటువంటి నిర్ణయం నాయకులు చేశారు. ముచ్చే చౌదరి గారు, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇలాగా కట్టడం వల్ల ఎంతో కొంత నాకు బుద్ధి అనుభవం ఉంది. నేను అవన్నీ చూసుకునే లైన్స్ క్లబ్ బిల్డింగ్ ఒకటి, అది కూడా ఒక ఫ్లోర్ వేయించడం జరిగింది ఇలాగా. కాబట్టి ఈ కష్టాలు నష్టాలు ఎప్పుడు ఉండేవే, బట్ అవకాశాలు మాత్రం తక్కువ వస్తాయి. చాలా మంది కూడా తర్వాత ఇద్దామన్నా అక్కడ అవకాశం ఉండకపోవచ్చు. ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయ్యో నా పేరు ఉంటే బాగుండేది, లేకపోతే మేము ఇస్తే బాగుండేది అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట చెప్పాలి. బట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ దగ్గరికి కానీ మీ సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కనీసం మన వంతు బాధ్యతగా మిగతా చేస్తుంటాం. బట్ ఇదేంటంటే మనం చేసే వ్యాపారానికి సంబంధించిన బిల్డింగ్. లేదా చూడండి, ఇల్లు కట్టుకోవడం కాకుండా మీరు ఒక క్లబ్లో ఉండొచ్చు, మీ సొంత అసోసియేషన్ ఉండొచ్చు. బట్ ఏదైనా కష్టం వచ్చినప్పుడు అన్ని అసోసియేషన్లకు అండగా నిలిచేది గోదావరి ఛాంబర్స్ ఉంటాయి. చేత అలాగే డిలే జరిగింది. కిరాయి ఇప్పుడు బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎంత ఇవ్వచ్చు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదంటే మేము దేనికి కూడా అభ్యంతరం రానప్పుడు మీరు కూడా రాదన్నది నా అభిప్రాయం. అంచేత ఒకవేళ అలాగా 50 lakhs ఎవరైనా ఇచ్చినట్టయితే మనకి మేజర్ బడ్జెట్ కొంత చాలా మటుకు తగ్గుద్ది. కాబట్టి దానికి ముందు మన బోర్డు ఇప్పుడు ఇక్కడ చాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వచ్చారు. కాబట్టి మీ యొక్క అంగీకారం తెలియపరిస్తే నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ కూడా ఇప్పుడు త్వరలో పెడతాం. ఇంకేంటంటే ఇప్పుడు మొన్న ప్రమాణ స్వీకారం చేయడం అన్నది ఏంటంటే మూలం వచ్చేస్తుందన్న ఇదిలో తక్కువ టైంలో చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ బోర్డే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఆ బోర్డు మీటింగ్ లోనే మనం చెప్పడం జరిగింది. ఏంటంటే ఉన్న 28 అసోసియేషన్ తాలూకు ప్రెసిడెంట్ సెక్రటరీలు ఈసీ మెంబర్లు అవుతారు. అదేవిధంగా ఉన్న అసోసియేషన్ లో మెంబర్ స్ట్రెంత్ పెట్టి ఒక్కొక్కరిలో ఇద్దరు మళ్ళీ ఈసీ తీసుకుంటామని చెప్పండి. ఆల్మోస్ట్ నేను గ్రూప్ లో ఒక 70-80 నెంబర్ల దాకా యాడ్ చేయడం జరిగింది. ఇక మిగిలిన కూడా పెట్టిన తర్వాత త్వరలో ఈసీ కమిటీ కూడా మీటింగ్ పెడతాం. కాబట్టి ఈ బోర్డు ముందు దీనికి యాక్సెప్టెన్స్ చెప్పినట్టయితే ఈసీ కమిటీలో దాన్ని అప్రూవ్ చేసుకుని మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క అందరూ ఏకైకంగా చెప్పదలుచుకుంటే ఒకసారి చెప్పడం ద్వారా తెలియపరచమని చెప్పి నేను కోరుతున్నాను. 3 సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం ద్వారా వారికి పౌష్టికాహారం అందించడంతో పాటు ప్లే స్కూల్ను తలపించే విధంగా ఆటపాటల ద్వారా విద్య అందిస్తున్నట్లు సిడిపిఓ లక్ష్మి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీపేట గ్రామం 3వ ఏపీఎస్పీ ఎదురుగా గల ఆంజనేయ నగర్ అంగన్వాడీ కేంద్రం 173లో సూపర్వైజర్ డి మణి, అంగన్వాడీ టీచర్ ఊట రాజేశ్వరిల ఆధ్వర్యంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో
జాయిన్ అవ్వడానికి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందించారు. 3 సంవత్సరాల పిల్లలకు ఆటపాటలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, చక్కటి చదువులు అంగన్వాడీ ద్వారానే సాధ్యమని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చక్కటి ఆటలు, పాటలు, కథలు మానసిక అభివృద్ధిని, మేధాశక్తిని పెంచుతాయని, స్వేచ్ఛ, ఆటపాటలు, కిడ్స్ కేర్ని తలపించే, అమ్మను మరిపించే అంగన్వాడీ కేంద్రంలో జాయిన్ చేయాలని అన్నారు. ముఖ్య అతిథి ఐసీడీఎస్ కాకినాడ రూరల్ సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల వరకు పిల్లలకు ఆటపాటలతో పాటు చదువులు చెప్పించాలనే ఉద్దేశ్యంతో ఉదయాన్నే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సదుపాయాలు వారి ఆరోగ్యానికి మెరుగుపరిచేందుకు గుడ్లు, పాలు తదితర సౌకర్యాలు అందించడం జరుగుతుందని, ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ జ్యోతి, కె భవానీ, వై పద్మావతి, ఆయాలు గౌరీ, కె దేవి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి బిడ్డ కూడా మానసికంగా, శారీరకంగా ఒకేసారి సైమల్టేనియస్గా ఎదగాలి అంటే అది అంగన్వాడీ కేంద్రం అనేది ఒక గొప్ప వేదిక. ఈ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి విషయాన్ని కూడా ఆటపాటల ద్వారా, స్వేచ్ఛ ఆటల ద్వారా, అలాగే నీతి కథల ద్వారా ఆ చిన్న పిల్లలకి ఏదైతే అనుగుణంగా చెప్పాలో అవి చెప్పి ఆ పిల్లల్ని చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేలాగా ఈ అంగన్వాడీ కేంద్రంలో చేస్తారు. అలాగే 1వ తరగతి జాయిన్ అయ్యేటప్పుడు వారు చురుకుగా ఆ పాఠశాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా కూడా మంచి పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉదయం గుడ్డు, అలాగే పాలు, అలాగే మధ్యాహ్నం మంచి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు ఫిజికల్గానే కాకుండా మెంటల్గానే కాకుండా ఫిజికల్గా కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అది అంగన్వాడీ కేంద్రం గొప్ప వేదిక. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఒక రాజకీయ ఉన్మాదని కరప మండలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. కరప మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల మండల అధ్యక్షులు బండారు మురళి, పద్మావతి, వెంకటలక్ష్మిలు మాట్లాడుతూ జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో పెనుగుతురు నీటి సంఘం అధ్యక్షులు గోవిందు, శంకర్, భోగిరెడ్డి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలంటే ప్రజల కోసం పనిచేస్తూ ఆదర్శంగా ఉండాలి, కానీ జగన్ యొక్క నీతిమాలి మాటలను చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి ఎక్కడా, కూటమి ప్రభుత్వానికి ఎక్కడా లేదు. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయడానికే వచ్చింది తప్ప ప్రజల్ని న్యాయం, ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలకు అండగా ఉండాలి, వారికి భరోసాగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, ఉన్నత స్థానాల్లో పనిచేసిన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలి తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి దాకా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఎంతో వ్యవస్థని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థను నాశనం చేస్తూ ఇప్పుడు కూడా నేను మంచి చేస్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇదో జగన్, నీకు ఈ ప్రెస్ మీట్గా మేము సవాళ్ళు ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏం చేసిందో సంవత్సర కాలంలో మీ నాయకులు ఎవరన్నా మా దగ్గర పంపించు, మేము చెప్తాం. నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసావో మా తీసుకురా, మీ నాయకులు మీ ఎదురు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం, తేల్చుకుందాం రా. అంతేగాని నువ్వు ఎక్కడో ఉండి పరదాల మధ్యలో ఉండి 5 సంవత్సరాలు గడిపో, ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తుంటే ప్రజలను చంపుతున్నావు తప్ప ప్రజలకు న్యాయం చేస్తలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. ఇది ఆయన కారుతో వెళ్తుండగా, పర్యటన చేస్తుండగా ఒక వ్యక్తిని తలమేంచి ఎక్కించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది చాలా ఆయన తల మనిషిని కారుతో తొక్కించేస్తున్నారు. తోలి వ్యక్తికి తెలియలేదు, అందులో ఉన్న వ్యక్తులకి తెలియలేదు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎంత జనం ఉండగా ఒక్కరూ కూడా చూడలేదు. అది ఆయన పీక్ మేంచి వెళ్ళడం చాలా కింద ఉంది. దాన్ని స్పందించడానికి జగన్మోహన్ రెడ్డికి ఇదే మేము చెప్తున్న విషయం. ఒక ప్రజల్లో వ్యక్తిగా ఉన్నానని చెప్పి చాలా చోట్ల చెప్పారు ఆయన. కానీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కారుతో తొక్కించడం అది చాలా బాధాకరం విషయం. కారు కింద పడిపోయినటువంటి వ్యక్తిని తొక్కుకుంటూ ఊరేగింపు కొనసాగించారు. గతంలో సుధాకర్ గారని డాక్టర్ గారిని ఇదే విధంగా ఒక మాస్కులు లేవని అనడంతోనే అతన్ని దౌర్జన్యంగా అని హింసించి అతని మరణానికి కారణమయ్యారు. అలాగే మన కాకినాడ జిల్లా కాకినాడలో అనంతబాబు అనే వ్యక్తి ఒక మహిళ, ఒక దళిత సోదరుణ్ణి, డ్రైవర్ని ఒక డోర్ డెలివరీ చేశారు. అలాగే మొన్న కోడికత్తి అనే డ్రామాతో ఒక కుర్రాడిని అతన్ని జైల్లో పెట్టి హింసించి నానా రకాలు వేధించారు. ఇవాళ మళ్ళీ పల్నాడు జిల్లాలో మళ్ళీ ఈ కార్యక్రమం అదే వాళ్ళ కార్యకర్తనే
శుభ్రంగా కారుతో నలిపి తొక్కు చంపారు. ఈ దారుణాలు ఒడిగడుతుంటే ప్రజల మనసుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇటువంటి గవర్నమెంట్ని మళ్ళీ గతంలో కానీ ఎప్పుడు కానీ రానివ్వకుండా చేయాలని ప్రజల్ని అందరినీ కూడా వందనం ఇచ్చి 15,000 అని చెప్పి నువ్వు 13,000 ఇవ్వడం జరిగింది. కానీ మా నాయకులు అలా కాదు, ఎంతమందికి అయితే ఇస్తానన్నారో 10 మంది ఉన్నా ఇచ్చారు, 20 మంది ఉన్నా ఇచ్చారు. 2,000 మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అకౌంట్లోకి వెళ్తున్నాయని చెప్పి అందరూ అంటున్నారు. కానీ నువ్వు ఏ అకౌంట్లో వేసుకున్నావో అందరికీ తెలుసు. అది స్కూలు అభివృద్ధి కోసం ఆ డబ్బులు 2,000 అన్నది స్కూల్ అభివృద్ధి కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్కూల్కి. అంతేగాని వాళ్ళ అకౌంట్లో వేసుకోలేదు నీకులాగా. అది నువ్వు గుర్తుపెట్టుకో. నీ టైం అనేది స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి, చూసుకో. ఆల్రెడీ నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. రేపు నువ్వు అండమాన్ నికోబార్ దీవులకు కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి ప్రజలందరూ కూడా ఎలా బుద్ధి చెప్పారో మిగతా వాళ్ళు కూడా అలా బుద్ధి చెప్తారు. దానికి నువ్వు సిద్ధంగా ఉండు. డోర్ డెలివరీ చేశారు. అలాగే మొన్న కోడికత్తి అనే డ్రామాతో ఒక కుర్రాడిని అతన్ని జైల్లో పెట్టి హింసించి నానా రకాలు వేధించారు. ఇవాళ మళ్ళీ పల్నాడు జిల్లాలో మళ్ళీ ఈ కార్యక్రమం అదే వాళ్ళ కార్యకర్తనే శుభ్రంగా కారుతో నలిపి తొక్కు చంపారు. ఈ దారుణాలు ఒడిగడుతుంటే ప్రజల మనసుల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఇటువంటి గవర్నమెంట్ని మళ్ళీ గతంలో కానీ ఎప్పుడు కానీ రానివ్వకుండా చేయాలని ప్రజల్ని అందరినీ కూడా 93 బీసీ కులాల ఐక్యవేదిక వెలమ నాయకుల ఆధ్వర్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రైతు బజార్ రోడ్డులో గల 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఈ వేడుకలు నిర్వహించారు. 93 బీసీ కులాల ఐక్యవేదిక వెలమ నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ రైతు బజార్ రోడ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యాలయంలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు పుట్టినరోజు వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కొరకు అహర్నిశలు కష్టపడి ప్రజల మన్ననలు పొందిన మహావ్యక్తి రంగారావు అని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవిలో తీసుకుంటే వారి రాష్ట్రానికే మంచి పేరు ప్రఖ్యాతలు చేస్తారనే సందర్భంగా రంగారావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ చెల్లంగి వేణుగోపాల్, ఏటుకూరి నాగమణి, తెలుగుదేశం మాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు సగర సంఘం జిల్లా అధ్యక్షులు నక్క కిషోర్, నడుకుదురు మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, గొంప శ్రీను, చిత్రాడ ఆవుపాటి ఉమాశంకర్, 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జె శ్రీదేవి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 93 బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అలాగే మా వెలం సంఘం నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన విజయనగరం బొబ్బిలి జిల్లా కదా, ఇక్కడ కాకినాడలో ఏంటి అనే విషయం మీరు అందరూ అనుకోవచ్చు. అయితే ఆయనకి కాకినాడ పక్క జిల్లా అని కాదు, ఆయన ఆంధ్రాలో ఎవరైనా ఆయనకి అవసరం సాయం చేయడానికి వెళ్తే, ఆయన సాయం కోరితే ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ సాయశక్తిలో సాయం చేసే వంశంలో పుట్టిన బొబ్బిలి వంశంలో పుట్టిన బొబ్బిలి రాజా గారికి మేము ఇక్కడ ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము ఈ సందర్భంగా ఇక్కడ మేము ఘనంగా జరుపుకోవడానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా బొబ్బిలి రాజా బేబీ నాయన్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో బొబ్బిలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అలాగే మాలాటి శ్రేయాభిలాషుల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియజేస్తూ, నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా పనిచేస్తాను. నియోజకవర్గంలో బొబ్బిలి రాజావారు బేబీ నాయన్ గారు శాసనసభ్యులు బేబీ నాయన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. మహావ్యక్తి, మరి మంచి మనసున్న మహారాజు అయినటువంటి బొబ్బిలి రాజావారికి ఇలాగా మా కాకినాడలో ఈ వేడుకలు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన గారు బొబ్బిలి రాజా నిజంగానే దాతృత్వ వ్యక్తి, స్నేహప్రియుడు, ఎవరైనా కాదనకుండా ఖచ్చితంగా అతను అవసరానికి ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మా బీసీల నుండి ఎమ్మెల్యే అవుతుంది, మేము అందరూ కూడా చాలా గర్వపడుతున్నాము. మరి మౌనోత్తమైన వ్యక్తికి ఈరోజు వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ జరపాలని చెప్పేసి 93 కులాల ఆఫీసులో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది.
మంచి వ్యక్తి. నిజంగా ఆయన దినదినాభివృద్ధి చెంది మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, బీసీల పట్ల అతను అపారమైన గౌరవం కంటిన్యూ చేయాలని చెప్పి మీరు జనసేన నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్ తెలిపారు. కాకినాడ గొడారిగుంట సీతారామనగర్ 9వ డివిజన్లో సగర భగీరథ కమ్యూనిటీ హాల్ నందు 9వ డివిజన్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ముందుగా గుడిలో పూజ చేసి అనంతరం భగీరథ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ మాట్లాడుతూ 9వ డివిజన్ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఏ సమస్య అయినా పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు ఇన్ఛార్జ్ టీవీవి సత్యనారాయణ, కాకినాడ సిటీ సహాయ కార్యదర్శి కటారి శ్రీను, స్వామి అడబాల సత్యనారాయణ, డిస్నిడి సత్యప్రసాద్, నేలపల్లి కామరాజు, ఏలేటి సోని, ఫ్లోరిన్, అనసూర వరప్రసాద్, 9వ వార్డు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి తీసుకురావాలి. వచ్చినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ భగీరథ స్వామి యొక్క అండగా ఉండేటువంటి ఈ సగర్ల కుటుంబానికి ఎంతో న్యాయం జరుగుతుంది. ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలని నేను చెప్పాను. వారికి ఏదైనా అటువంటి ఇబ్బందులు కలిగినట్టయితే మమ్మల్ని వచ్చినట్టయితే ఖచ్చితంగా స్కూళ్ళతో మాట్లాడి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో ప్రతి ఒక్క ఇంట్లోనూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి అక్షరాస్యులను పెంపొందించి వాళ్ళ నాయకత్వాలు పెంపొందించే విధంగా ఈ జనసేన పార్టీ ముందుకెళ్ళిపోతుంది. అది ఇంకొక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కూటమి ధర్మాన్ని మనం పాటిస్తూ ఎవరితో గొడవలు పడదు. మనం ఏ ఉద్దేశంతోనైతే మన కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని 23 స్థానాలతో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం మనకి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈరోజు నిర్భయంగా మనం తిరగలుగుతున్నాం బయట. అంటే అది కేవలం మన నాయకులు చేసినటువంటిది. కాబట్టి మీరు అందరినీ కూడా కలుపుకొని, తెలుగుదేశం, బీజేపీ అందరినీ కలుపుకొని వాళ్ళతో కూడా కలిసి కుటుంబ సభ్యుల్లా వెళ్ళి మన నాయకుడిని, మన నాయకత్వాన్ని కూడా పెంపొందించుకుంటూ మన కాకినాడ పట్టణం మీ వార్డు యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ పెట్టులో మరి ముఖ్యంగా మీ సామాజిక వర్గం చూసుకుంటే కాకినాడ సిటీ, కాకినాడ వర్గం పెట్టారు. ఈ మూడు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడానికి మీ భాగస్వామ్యం ఎంత ఉంది? ఎందుకు చెప్తున్నాంటే కాకినాడలోనే 52,000 వచ్చినాయి, పిఠాపురంలో 70,000 వచ్చినాయి, మన కాకినాడలో ఇంత అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎన్నో సామాజిక వర్గాలు మీరు వాళ్ళు ఉన్నారు. మీరు అలాగే మీరు అందరూ కలిస్తేనే ఈరోజు మనమై ఒక అద్భుతమైన ప్రజలతో పాటుగా ఇప్పుడు పరిపాలన ఏర్పాటు చేస్తున్నాం. ఒక సంవత్సరంలోనే ఇది మంచి ప్రభుత్వాన్ని ఒక గుర్తింపు తెచ్చుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ చేసే కార్యక్రమాలు మీ అందరూ తెలుసు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని వివిధ ప్రాధాన్యత రంగాలకు 26.409 కోట్ల బ్యాంకు రుణాలు కల్పన. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. సాల్ట్ భూములను రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు బదిలీకి చర్యలు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ భేటీ. మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం. జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాలరావు స్పష్టం. కొడవలి గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 cervical spondylosis, L4L5 lumbar spondylosis, gastric ulcer, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.